నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో ఇన్ఫర్టిలిటీ, పీసీఓడి, ఫైబ్రాయిడ్స్ గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ అరుణ గారు ఫ్రమ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి. నమస్తే మ్యామ్, వెల్కమ్. నమస్తే అండి మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎక్కడ చూసినా ప్రజెంట్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించే ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్గా రేజ్ అవుతోంది. ఇన్ఫర్టిలిటీకి అసలు రీజన్స్ ఏంటి? సో బేసిక్గా అండి, భార్యాభర్తలు ఇద్దరు సంవత్సరం పాటు కలిసి ఉన్నప్పటికీ ఎటువంటి ప్రికాషన్స్ యూస్ చేయకపోతే, వాళ్ళకి పిల్లలు కలగకపోతే మనం ఇన్ఫర్టిలిటీ అని చెప్పుకోవచ్చండి. సో బేసిక్గా చూసుకున్నట్లయితే మగవారిలో 50% రీజన్స్ ఉంటాయి, ఆడవారిలో 50% రీజన్స్ ఉంటాయి. సో బేసిక్గా చూసుకున్నట్లయితే ఇవాళ రేపు లైఫ్ స్టైల్, సెడెంటరీ హ్యాబిట్స్, వాళ్ళు చేస్తున్న వర్క్, స్ట్రెస్, యాంగ్జైటీ, డిస్టర్బెన్సెస్, ఓవర్ వెయిట్, ఇలా మల్టిపుల్ రీజన్స్ అని చెప్పుకోవచ్చు. సో మగవారిలో అయితే టెస్టోస్టెరాన్ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల కావచ్చు, స్పర్మ్ క్వాలిటీ, క్వాంటిటీ, మొటిలిటీ డిస్టర్బెన్సెస్ వల్ల కావచ్చు, ఓవర్ వెయిట్, డయాబెటీస్, థైరాయిడ్, మల్టిపుల్ డిస్టర్బెన్సెస్ వల్ల, వారికోసీల్, హైడ్రోసీల్, ఇలా కాంప్లికేషన్స్ ఉండడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఆడవారిలో తక్కువగా ఉంటుంది. ఆడవారిలో అయితే థైరాయిడ్ ఉండడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గే అవకాశం ఉంటుంది. సెడెంటరీ హ్యాబిట్స్, వాళ్ళ వర్క్ స్ట్రెస్, ఓవర్ వెయిట్, ఈ మధ్యకాలంలో చూస్తున్నాం లేట్ మ్యారేజెస్, లేట్ ప్రెగ్నెన్సీస్, ఇప్పుడే పిల్లలు వద్దు అనుకుంటూ కాంట్రాసెప్టివ్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల కూడా ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గే అవకాశం ఉంటుంది. ఫైబ్రాయిడ్, గర్భసంచి క్వాలిటీ తగ్గడం, దాంతోపాటు ఎగ్ సైజ్, ఎగ్ ప్రొడ్యూస్ అవ్వకపోవడం, పీసీఓడి రీజన్స్, ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. వీటిలో ప్రధానంగా ఈ మధ్య కాలంలో చూస్తుంది స్ట్రెస్, లైఫ్ స్టైల్, ఎక్కువగా మనం సిస్టమ్స్ యూజ్ చేయడం, హోమ్ ఫోన్స్ యూజ్ చేయడం, దీనివల్ల హార్మోన్స్ అనేది తగ్గుతున్నాయి. ఆడవారిలో మనం చూసుకున్నట్లయితే మల్టిపుల్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గడం వల్ల మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గే అవకాశం ఉంటుంది. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఏఎంహెచ్ హార్మోన్, ఇలా హార్మోన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. సో ఎన్ని ఇయర్స్ ఆగితే ఇది ఇన్ఫర్టిలిటీగా కన్సిడర్ చేస్తారు మ్యామ్? సో బేసిక్గా అండి, ఇవాళ రేపు చాలామంది మ్యారేజెస్ అనేది లేట్గా చేసుకుంటున్నారు. సో ఆడవారికైతే మనం పుట్టినప్పుడే ఎగ్ సైజ్, ఎగ్ క్వాలిటీ అనేది పెరుగుతుంది. సో మ్యారేజ్ అనేది ఒక సర్టన్ ఏజ్లో చేసుకున్నట్లయితే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మ్యారేజ్ అయినాక 1 year లోపు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ చాలామంది కాంట్రాసెప్టివ్ మెడిసిన్స్ యూస్ చేస్తూ ఉంటారు. ప్రెగ్నెన్సీస్ ఇప్పుడే వద్దు అని చాలామంది మెడికేషన్స్ కానీ, లూప్స్ కానీ ఇలా ఇవి యూస్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వారికి ఏజ్ పెరిగే కొద్దీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గే అవకాశం ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ కలిసి ఉన్నప్పటికి కూడా ఎటువంటి ప్రికాషన్స్ యూస్ చేయకపోయినా, సో 1 year లోపు వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే ఖచ్చితంగా ఐదర్ మేల్లో కానీ ఫీమేల్లో కానీ ఫర్టిలిటీ ఛాన్సెస్ తగ్గుతున్నాయి అని అర్థం. దీన్నే మనం ఇన్ఫర్టిలిటీ అని చెప్పుకోవచ్చండి. అండ్ ప్రాపర్ ఏజ్ ఫర్ మ్యారేజ్ అండ్ ప్రాపర్ ఏజ్ ఫర్ ప్రెగ్నెన్సీ అంటే ఏది ప్రాపర్ ఏజ్ అంటారు? ఓకే, ఒకప్పుడు ఉంది మామూలుగా చూసుకున్నట్లయితే 15 నుంచి 20 లోపు మ్యారేజెస్ చేసేవాళ్ళు. ఇవాళ రేపు ఎవరు అలా మ్యారేజెస్ చేసుకోవట్లేదండి. సో మామూలుగా ఫీమేల్ 22 నుంచి 26 years లోపు మ్యారేజ్ చేసుకున్నట్లయితే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఖచ్చితంగా 100% ఉంటుంది. అలానే మేల్ సెటిల్ అవ్వడం ఇలాంటివన్నీ అనుకున్నట్లయితే 26 నుంచి 30 అని మనం చెప్పుకోవచ్చు. 30+ తర్వాత మ్యారేజెస్ చేసుకోవడం వల్ల మనకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంటుంది. ఇవాళ రేపు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, స్ట్రెస్, వాళ్ళు వర్క్ చేస్తున్న డిస్టర్బెన్సెస్, ఓవర్ వెయిట్, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉండడం వల్ల 30+ తర్వాత ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇవాళ మనం చూస్తున్నాం ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ అనేవి చాలా ప్రోగ్రెసివ్గా ఉన్నాయి. దీనికి రీజన్స్ ప్రెగ్నెన్సీస్ రాకపోవడానికి రీజన్ లేట్గా మ్యారేజెస్ చేసుకోవడం, కాంట్రాసెప్టివ్ మెడిసిన్స్ యూస్ చేయడం, ఎర్లీ ఏజెస్, సో మెచ్యూర్ అయిన అమ్మాయిలలో చాలామంది మనం చూస్తున్నాం హాస్టల్ లైఫ్, ఫుడ్ ప్రాపర్గా తీసుకోకపోవడం, ఓవర్ వెయిట్ ఆర్ చాలా లీన్గా ఉండడం, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, దీంతో పాటు పీసీఓడి అనేది కామన్గా మనం చూస్తున్నాం. ఇలాంటి కండిషన్స్ వల్ల వాళ్ళు లేట్గా మ్యారేజెస్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీకి ఆటంకం వచ్చే అవకాశం ఉంటుంది. థైరాయిడ్, డయాబెటీస్, దీంతో పాటు ఎర్లీ ఏజెస్లో పీసీఓడి డిటెక్ట్ అవ్వడం, గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఉండడం, ఇలాంటి రీజన్స్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గే అవకాశం ఉంటుంది. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, మనం ప్రాపర్గా ఫుడ్ తీసుకోకపోయినా ఐరన్ డెఫిషియన్సీస్, హార్మోనల్ డెఫిషియన్సీ, వీటి వల్ల కూడా మేల్ ఆర్ ఫీమేల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంటుందండి.
అండ్ ఇప్పుడు వరకు మనం లేడీస్ రిలేటెడ్ మాట్లాడుకున్నాం, ఈ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది అని. జెంట్స్ పరంగా చూసుకుంటే వాళ్ళకి ఏ అదర్ హెల్త్ ఇష్యూస్ ఉంటే ఈ ఇన్ఫర్టిలిటీ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం? ఎస్ అండి, చాలామంది ఇవాళ రేపు చూస్తున్నామంటే సిస్టమ్స్ ఎక్కువగా యూస్ చేయడం వల్ల హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. లేట్ నైట్స్, ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ ఉన్న వాళ్ళకు, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకు, నైట్ షిఫ్ట్స్ ఉన్న వాళ్ళకు ఓవర్ వెయిట్ అనేది మనం ఎక్కువగా చూస్తుంటాం. వెయిట్ ప్రోగ్రెస్గా పెరగడం వల్ల కూడా ఫర్టిలిటీ ఛాన్సెస్ తగ్గే అవకాశం ఉంటుంది. టెస్టోస్టెరాన్ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల కూడా మనకు మేల్ ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు స్పర్మ్ క్వాలిటీ, మొటిలిటీ అండ్ క్వాంటిటీ తగ్గడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఆడవాళ్ళు తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో పాటు మేల్ ప్రాబ్లమ్స్ లైక్ హైడ్రోసీల్, వ్యారికోసీల్ ఇలాంటి సిస్టమ్ డిస్టర్బెన్సెస్ ఉండడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గచ్చు. అలానే మగవారిలో కూడా థైరాయిడ్ డిస్టర్బెన్సెస్, హార్మోనల్ డిస్టర్బెన్సెస్, దాంతోపాటు డయాబెటీస్ ఉండడం వల్ల కూడా మనకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది ఆడవాళ్ళు తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. సో వాకింగ్, ఎక్సర్సైజ్, సెడెంటరీ హ్యాబిట్స్ లేని వాళ్ళకు ఖచ్చితంగా ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువగా తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ నుంచి ఎక్కువగా కామన్గా వింటున్న డౌట్ ఏంటంటే ఫస్ట్ టైం నార్మల్గా ప్రెగ్నెన్సీ అవుతుంది, కిడ్ ఉంటున్నారు, అండ్ సెకండ్ టైం కూడా ఇన్ఫర్టిలిటీ అనేది రేజ్ అవుతుంది. ఇలా కూడా ఎక్కువగా ఉంటుందా ఇప్పుడు? ఎస్ అండి, చాలా మంది అండి ఇవాళ రేపు మనం చూస్తున్నాం ఫీమేల్ ప్రెగ్నెన్సీ అనేది ఫస్ట్ టైం నార్మల్గా అయిపోతుంది, తర్వాత సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనే ఉంటుంది. చాలామంది గ్యాప్ ఎక్కువగా తీసుకోవడం, ఈ గ్యాప్లో కొంతమందికి పీసీఓడి కానీ, గర్భసంచిలో ఏదైనా సమస్య ఉండడం కానీ, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉండడం వల్ల కావచ్చు సెకండరీ ఇన్ఫర్టిలిటీ కేసెస్ అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం. ప్రెగ్నెన్సీస్ వెంటనే వచ్చేస్తే ఎటువంటి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉండవండి. చాలామంది గ్యాప్స్ అనేది తీసుకుంటుంటారు. సో బేసిక్ గ్యాప్ 3 to 5 years అనేది కామన్. కొంతమంది ఎక్కువగా గ్యాప్ తీసుకోవడం, ఈ గ్యాప్లో వెయిట్ ఎక్కువ పుట్ ఆన్ అవ్వడం, దీంతో పాటు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కొందరికి థైరాయిడ్ డిటెక్ట్ అవుతూ ఉంటుంది, కొందరికి డయాబెటీస్, ఇంకేదైనా కాంప్లికేషన్స్ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గే అవకాశం ఉంటుంది. చాలామంది మనం ప్రెగ్నెన్సీ టైం, ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత వెయిట్ అనేది చాలామంది హైప్ అవుతూ ఉంటారు. సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేవారు వెయిట్ తగ్గడంతో పాటు హార్మోన్స్ బ్యాలెన్స్ చేసుకోవడం, వర్క్, లైఫ్ స్టైల్ని మేనేజ్ చేసుకోగలిగితే సెకండ్ ఫర్టిలిటీకి ఖచ్చితంగా ఎటువంటి ఆటంకం ఉండదు. సో సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోలేని వాళ్ళు ఏ ప్రాబ్లం ఉండదు, కానీ ఖచ్చితంగా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఈ 3 to 5 years గ్యాప్లో వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మేనేజ్ చేసుకోవడం, దాంతోపాటు డైట్, స్ట్రెస్, స్లీప్ అండ్ వాళ్ళ వర్క్ యాక్టివిటీస్ మేనేజ్ చేసుకోవడం, వాకింగ్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ, వెయిట్ తగ్గడానికి మేనేజ్ చేసుకోవడం, హార్మోనల్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఎటువంటి కాంప్లికేషన్స్ లైక్ థైరాయిడ్ కానీ, పీసీఓడి కానీ, ఇంకేదైనా ప్రాబ్లం లేకపోతే ఖచ్చితంగా సెకండ్ ఫర్టిలిటీ ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ మ్యామ్, న్యూ కపుల్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే వాట్ ఆర్ ద ప్రికాషన్స్ దే నీడ్ టు టేక్ అంటే ఏం చెప్తారు? ఓకే, సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ కావచ్చండి, సెకండ్ ప్రెగ్నెన్సీ కావచ్చండి, ఒక సర్టన్ మ్యారేజ్ ఏజ్ ఉంటుంది. ఈ మ్యారేజ్ ఏజ్లో మనం ప్లాన్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఫర్టిలిటీకి ఏ ప్రాబ్లం ఉండదు. మేల్ కావచ్చండి, ఫీమేల్ కావచ్చు. ఫస్ట్ థింగ్ వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్. మనం హార్మోన్స్ డెవలప్మెంట్ కావాలి అంటే ఒక మెకానికల్ లైఫ్ లాగా కాకుండా నార్మల్ లైఫ్ లీడ్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. ఒక లైవ్లీ లైఫ్, హ్యాపీ లైఫ్ తీసుకున్నట్లయితే హార్మోన్స్ అనేది హ్యాపీగా రిలీజ్ అవుతాయి. దీనివల్ల ఫీమేల్ కావచ్చు, మేల్ కావచ్చు, హార్మోన్స్ అనేది స్టెబిలైజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. మేల్లో ఒక హార్మోన్, సింగిల్ హార్మోనే ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండదు. కానీ ఫీమేల్ లైఫ్ అనేది ఒక కాంప్లికేటెడ్ లైఫ్ స్టైల్, పీరియడ్ డిస్టర్బెన్సెస్ కావచ్చు, కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉండడం వల్ల కావచ్చు, స్మాల్ ఇష్యూస్, స్ట్రెస్, లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్, వెయిట్ ఎక్కువ పుట్ ఆన్ అవ్వడం, మ్యారేజ్ తర్వాత కామన్గా ఫీమేల్స్ అనేది వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటారు. వాళ్ళ బయాలజికల్ లైఫ్లో కాస్త డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. వర్క్ మేనేజ్ చేసుకోవడం, హౌస్ హోల్డ్ కోర్స్ మేనేజ్ చేసుకోవడం, స్ట్రెస్, మ్యానిపులేషన్స్ ఇలాంటివి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలామందికి మ్యారేజ్ అయిన తర్వాత కూడా పీసీఓడితో డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి, థైరాయిడ్ డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. ఇలాంటివి ఎటువంటివి లేకపోతే ఫర్టిలిటీ ఛాన్సెస్ ఖచ్చితంగా 100% ఉంటాయి. అలా కాకుండా లైఫ్ స్టైల్లో డిస్టర్బెన్సెస్ ఉండడం వల్ల, హార్మోన్స్ డిస్టర్బెన్సెస్ అవ్వడం వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ స్లోగా తగ్గుతూ ఉంటాయి. సో ఇవాళ రేపు సెటిల్మెంట్, లైఫ్ స్టైల్ అనేది ఇంపార్టెంట్ ఎక్కువగా తీసుకుంటున్నారు. ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ ఇలా ఉండడం వల్ల మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీకి గ్యాప్ అనేది ఎక్కువగా తీసుకుంటున్నారు. అలా కాకుండా గ్యాప్స్ అనేది మ్యాక్సిమం 1-2 years పర్వాలేదు, అంతకంటే ఎక్కువగా తీసుకోవడం వల్ల ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేది తగ్గుతూ ఉన్నాయి. సో మ్యారేజ్ తర్వాత కూడా
ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ ఇంపోజ్ చేసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ సెటిల్ చేసుకోగలిగితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ చైల్డ్కి సెకండ్ చైల్డ్కి మనం గ్యాప్ తీసుకున్నట్లయితే పర్వాలేదు, కానీ మ్యారేజ్ అయిన వెంటనే ఎటువంటి హార్మోన్ డిస్టర్బెన్సెస్ లేకపోతే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. మ్యామ్, పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత కొంతమంది ఆడవాళ్ళేమో యాజ్ యూజువల్గా బిఫోర్ ఉన్నట్టే ఎనర్జెటిక్గా అండ్ ఎంతూజియాస్టిక్గా కనిపిస్తూ ఉంటారు, అండ్ కొంతమంది ఏమో చాలా డ్రాస్టిక్ చేంజ్ కనిపిస్తూ ఉంటుంది. అసలు ఈ డిఫరెన్సెస్ ఎందుకు వస్తుంది అసలు? సో బేసిక్గా అండి బాడీ టు బాడీ చేంజెస్ అవుతూ ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీ తర్వాత పోస్ట్ ప్రెగ్నెన్సీ స్ట్రెస్ కావచ్చు, పోస్ట్ ప్రెగ్నెన్సీ యాంగ్జైటీ కావచ్చు, ఇలా చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం. సో మ్యారేజ్ బిఫోర్ కొందరికి థైరాయిడ్, యాంగ్జైటీ, స్ట్రెస్, పీసీఓడి ఇలా ఉన్నవారు ఫర్టిలిటీకి మెడిసిన్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో ఫర్టిలిటీకి మెడిసిన్స్ కొందరు నార్మల్గా హార్మోన్స్ టాబ్లెట్స్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, కొందరికి ఫిజికల్ ట్రీట్మెంట్ తీసుకున్నాక ప్రెగ్నెన్సీస్ అనేది వస్తూ ఉంటాయి. సో ఇలా మల్టిపుల్ మెడిసిన్స్ బిఫోర్ ప్రెగ్నెన్సీ తీసుకొని ఫర్టిలిటీని ఇంప్రూవ్ చేసుకున్న వాళ్ళు పోస్ట్ ప్రెగ్నెన్సీ యాంగ్జైటీ, స్ట్రెస్ మనం ఇవి ఎక్కువగా చూస్తుంటాం పోస్ట్ పార్టమ్. అండ్ కొందరికి మామూలుగా సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ కూడా ప్రెగ్నెన్సీ తర్వాత ఎక్కువగా చూస్తుంటాం. సో చాలామంది మనం చూస్తుంటాం ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత ఫీమేల్లో డ్రాస్టిక్గా చేంజెస్ అవుతూ ఉంటాయి. వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు, వెయిట్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, అంటే కొందరు మామూలుగా బేబీతోటి స్లీప్ తగ్గడం కావచ్చు, ఫుడ్ డెఫిషియన్సీ వల్ల కావచ్చు, బేబీతో మేనేజ్ చేసుకోలేకపోవడం వల్ల కావచ్చు, అండ్ మిల్క్ లాక్టేటింగ్ ఫేజ్లో మిల్క్ ఇవ్వడం ఫేజ్లో కావచ్చు, చాలామంది ఫీమేల్లో ఫిజికల్ అండ్ మెంటల్ చేంజెస్ ఎక్కువగా చూస్తుంటాం. దీన్ని మనం పోస్ట్ పార్టమ్ యాంగ్జైటీ, డిప్రెషన్ అని చెప్పుకోవచ్చు. ఇది మామూలుగా చూసుకున్నట్లయితే 30 to 50% సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఉన్నవారు ఫీమేల్ ఎక్కువగా తీసుకోలేని వాళ్ళలో మనం ఇది ఎక్కువగా చూస్తుంటాం. వర్కింగ్ ఉమెన్స్ వర్క్ బ్యాలెన్స్ చేసుకుంటూ లైఫ్ స్టైల్ని మేనేజ్ చేసుకోవడం ఎక్కువగా చూస్తున్నాం. పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత వర్క్ ఆప్షన్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా బేబీని మేనేజ్ చేసుకుంటూ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ టైంలో లాక్టేటింగ్ ఫేజ్లో ఉంటాయి కాబట్టి యాంగ్జైటీ, స్ట్రెస్ అనేది మనం కామన్గా చూస్తుంటాం. అండ్ బేబీ ఉండడం వల్ల స్ట్రెస్తో పాటు స్లీప్లెస్నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యాంగ్జైటీ, స్ట్రెస్, కొందరు వీక్గా ఉండడం, ఫుడ్ ప్రాపర్గా డైజెస్ట్ అవ్వకపోవడం, మల్టిపుల్ కాంప్లికేషన్ పోస్ట్ ప్రెగ్నెన్సీ మనం చూస్తూ ఉంటామండి. ఆ టైంలో వాట్ దే యాక్చువల్లీ నీడ్ అంటే ఏం చెప్తారు? ఒక ఫిజికల్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఐదర్ పేరెంట్స్ సపోర్ట్ కావచ్చు, హస్బెండ్ సపోర్ట్ కావచ్చు, ఖచ్చితంగా ఫిజికల్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత ఒక కిడ్తో పాటు ఒక మదర్ సపోర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. మదర్ హోల్గా మినిమం 1 month నుంచి 5th month వరకు స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంది. లైఫ్ స్టైల్లో వెయిట్ కావచ్చు, బాడీలో ఖచ్చితంగా ఫిజికల్ చేంజెస్ అవుతూ ఉంటాయి. గర్భసంచి చాలా వీక్గా ఉండడం, పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత మల్టిపుల్ లాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి హస్బెండ్ సైడ్ నుంచి కావచ్చు, పేరెంట్స్ సపోర్ట్ కావచ్చు, ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. స్లీప్, లైఫ్ స్టైల్, డైట్, ఫుడ్ మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయగలిగితే 3 to 6 monthsలో ఖచ్చితంగా ఫీమేల్ విత్స్టాండ్ చేసుకోగలుగుతుంది. తన రెగ్యులర్ హౌస్ హోల్డ్ కోర్స్తో పాటు వర్క్ కూడా మేనేజ్ చేసుకోగలదు. అండ్ గతంలో మనం పీసీఓడి అని అంటే కొంచెం రేర్గా వినేవాళ్ళం, అండ్ నౌ ఇప్పుడు అది కామన్ వర్డ్ అయిపోయింది. సో ఈ పీసీఓడి ప్రాబ్లం అసలు ఏ ఏజ్ నుంచి అటాక్ అవుతుంది? మీరు అబ్జర్వ్ చేసిన సిమ్టమ్స్ ప్రకారం, చెప్తున్న పేషెంట్ సిమ్టమ్స్ ప్రకారం అసలు పీసీఓడి ఏ ఏజ్ నుంచి అటాక్ అవుతుంది? సో బేసిక్గా అండి ఒకప్పుడు పీసీఓడి అనేది ఒక రేర్ డిసీజ్గా చెప్పేవాళ్ళు. ఇవాళ రేపు చాలామంది అమ్మాయిల్లో 5 out of 10లో పీసీఓడి అనేది మనం కామన్గా వింటున్నాం. ఇది మెచ్యూర్ అయినప్పటి నుంచి అంటే టీనేజ్ అమ్మాయిల నుంచి 30-35+ అమ్మాయిలు ఆడవాళ్ళలో మనం ఎక్కువగా చూస్తుంటాం. హాస్టల్ లైఫ్, మాల్ న్యూట్రిషన్, లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ పీసీఓడి అనేది రీజన్గా చూస్తున్నాం. సో పీసీఓడి అనేది కామన్గా సిమ్టమ్స్తో స్టార్ట్ అవుతుంది. కొందరు సడన్గా వెయిట్ పుట్ ఆన్ అవ్వడం, హెయిర్ ఫాల్తో పాటు మనకు అన్వాంటెడ్ హెయిర్తో పాటు నెక్ దగ్గర థిక్నెస్ పెరగడం, విజరల్ ఫ్యాట్ పెరగడం, ఇలాంటి చిన్న చిన్న సిమ్టమ్స్తో స్టార్ట్ అయ్యి పీరియడ్ అబ్నార్మాలిటీస్తో స్టార్ట్ అవుతుంది. కొందరికి మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్లో ఇవాళ రేపు చూస్తున్నాం పీరియడ్స్ అనేది నెలలైనా రాకపోవడం, మెడిసిన్ వేస్తేనే పీరియడ్ రావడం, అలా కాకుండా కొందరికి నెలకు వచ్చినప్పుడు హెవీగా అవ్వడం, దాంతోపాటు కంటిన్యూటీ అంటే పీరియడ్స్ కంటిన్యూటీ ఉండడం, కొందరికి పీరియడ్స్ వచ్చినప్పుడు పొత్తి కడుపు నొప్పి రావడం, ఇలా మనం చాలా మందిలో చూస్తున్నాం. ఎస్పెషలీ పీసీఓడి అనేది టీనేజ్ అమ్మాయిలలో ఎక్కువగా చూస్తున్నాం. హాస్టల్ లైఫ్లో ఉండేవారికి స్ట్రెస్, నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు, గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ ఉండి ఆల్రెడీ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇది కామన్గా చూస్తున్నాం. సో పీసీఓడి అనేది
ఫీమేల్స్లో ఫస్ట్ నుంచే ఉంటుంది కాబట్టి మ్యారేజ్కి బిఫోరే దీన్ని రెక్టిఫై చేసుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళకు ఫ్యూచర్లో ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. సో పీసీఓడి అనేది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అండి ఫర్టిలిటీ ఛాన్సెస్కి తగ్గడానికి. పీసీఓడి ఉన్న వారికి ఈస్ట్రోజన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ప్రొడక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఎగ్ సైజ్, ఎగ్ క్వాలిటీ, ఎగ్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది కాబట్టి ఖచ్చితంగా ఫర్టిలిటీ ఛాన్సెస్ తగ్గే అవకాశం ఉంటుంది. మామూలుగా ఒక నార్మల్ మెన్స్ట్రుయేటింగ్ ఉమెన్కి వన్స్ ఇన్ 11 to 14 డేస్లో ఎగ్ రిలీజ్ అవ్వాల్సి ఉంటుంది. కానీ పీసీఓడి ఉన్న వారికి ఎగ్ ప్రాపర్ టైంకి రిలీజ్ అవ్వకపోవడం, మెన్స్ట్రుయేషన్ సైకిల్ డిస్టర్బ్ అవ్వడం వల్ల ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేది తగ్గడం జరుగుతూ ఉంటుంది. కామన్గా చూసుకున్నట్లయితే కొందరికి పీసీఓడి ఉన్నా కూడా పీరియడ్స్ అనేది రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. కానీ ఇలా ఉన్న వారికి కూడా వెయిట్ కావచ్చు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల కావచ్చు, పోస్ట్ మ్యారేజెస్ పీసీఓడి ఉన్న వాళ్ళలో కూడా ఖచ్చితంగా మనకు ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేది తగ్గడం చూస్తూ ఉంటాం. సో పీసీఓడి ఉన్నవారు వెంటనే మెడికేషన్ తీసుకోకపోయినా వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్ ఎక్సర్సైజెస్, ప్రాపర్ డైట్తో పాటు స్ట్రెస్ మేనేజ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా లైఫ్ స్టైల్లో కొంచెం వరకు మార్పు అనేది వస్తూ ఉంటుంది. కానీ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకు అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా బాడీలో హార్మోన్ డిస్టర్బెన్సెస్తో పాటు కంప్లీట్ బాడీలో చేంజెస్ అనేది జరుగుతూ ఉంటాయి. హార్మోనల్ డిస్టర్బెన్సెస్, పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్, బాడీ నుంచి కంప్లీట్ బ్రెయిన్ నుంచి సిస్టమ్ డిస్టర్బెన్సెస్, బాగా బద్ధకంగా అనిపించడం, వీక్నెస్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, ఇలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పీసీఓడి రేంజ్కి పీసీఓఎస్ ఉన్న వాళ్ళకు కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. మామూలుగా చూసుకున్నట్లయితే ఇవాళ రేపు ఫర్టిలిటీ ఛాన్సెస్ తగ్గడానికి 90 to 100% పీసీఓడి అని చెప్పుకోవచ్చండి మనం. అండ్ మ్యామ్, ఈ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి, ఇవి ఎలా ఫామ్ అవుతాయి? సో ఫైబ్రాయిడ్స్ అనేది మిడిల్ ఏజ్ ఉమెన్లో ఎక్కువగా వస్తూ ఉంటుందండి. ఎస్పెషలీ పోస్ట్ ప్రెగ్నెన్సీస్, డెలివరీస్ అయిపోయిన తర్వాత 30-35 మెనోపాజ్కి దగ్గరలో ఉన్న వారికి ఈ ఫైబ్రాయిడ్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఒకప్పుడు మెనోపాజ్ అనేది 45-50 ఇయర్స్ వాళ్ళలో ఎక్కువగా చూస్తున్నాం. ఇవాళ రేపు మెన్స్ట్రుయేషన్ టైం తొందరగా ఉంది, అంటే 10 నుంచి 12 ఇయర్స్ పిల్లల్లోనే తొందరగా మెచ్యూర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి మెనోపాజ్ కూడా చాలా ఎర్లీగా వస్తుంది. ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవడం, డైట్, లైఫ్ స్టైల్ ప్రాపర్గా లేకపోవడం, ప్రెగ్నెన్సీ టైంలో మదర్ ప్రెగ్నెన్సీకి మెడిసిన్స్ ఎక్కువగా యూజ్ చేయడం, ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఆడపిల్లలు చాలా తొందరగా మెచ్యూర్ అవుతున్నారు. ఒకప్పుడు 15 to 16 ఇయర్స్లో మెచ్యూర్ అయ్యేవాళ్ళు ఇప్పుడు 10 to 12 ఇయర్స్లోనే మెచ్యూర్ అవుతున్నారు. ఇలా తొందరగా మెచ్యూర్ అయ్యే పిల్లల్లో చాలా మటుకు ఈ సర్వైకల్ డిస్టర్బెన్సెస్, గర్భసంచిలో గడ్డలు అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఫైబ్రాయిడ్స్ అనేది గర్భసంచిలో ఎండోమ్యూకోసల్ కావచ్చు, మ్యూకోజల్ లైనింగ్ దగ్గర కావచ్చు, స్మాల్ అల్సరేషన్ ఫామ్ అవ్వడం, ఇది మామూలుగా మిల్లీమీటర్ సైజ్ నుంచి గర్భసంచి సైజ్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా ఉన్న వారికి బ్లీడింగ్ చాలా హెవీగా అవ్వడం, మెడిసిన్ తీసుకుంటేనే ఆగడం, ఇలాంటి కాంప్లికేషన్స్ ఎక్కువగా చూస్తుంటాం. సో మిల్లీమీటర్ సైజ్లో ఉన్న వారికి మెడికేషన్ తీసుకుంటే సైజ్ అనేది కరిగే అవకాశం ఉంటుంది. చాలామందికి ఈ మిల్లీమీటర్ సైజ్ నుంచి ప్రాపర్ మెడికేషన్ తీసుకోకపోవడం వల్ల ఆ గర్భసంచిలో గడ్డ పెరుగుతూ వెళ్తుంది. ఇలాంటి వారికి కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉండడం, యూట్రైన్ బ్లీడింగ్ అంటే బ్లీడింగ్ కంటిన్యూగా అయిపోయి వీక్నెస్, అనీమియా కండిషన్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా గర్భసంచి తీసేయడం చాలా ఉత్తమం అండి. సో ఫైబ్రాయిడ్స్ అనేది కొంతమందిలో మాత్రమే మ్యారేజ్కి బిఫోర్ డిటెక్ట్ అవుతూ ఉంటాయి. కానీ చాలామందిలో చూసుకున్నట్లయితే పోస్ట్ ప్రెగ్నెన్సీ 30+ వాళ్ళలోనే ఈ ఫైబ్రాయిడ్స్ అనేది మనం చూస్తున్నాం. కానీ ఇవాళ రేపు లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్లో 2 నుంచి 3% మ్యారేజ్కి బిఫోర్ కూడా ఫైబ్రాయిడ్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉండొచ్చు. సో అల్సరేషన్స్ ఇన్ వెజైనా మనం ఈ ఫైబ్రాయిడ్స్ అని చెప్పుకోవచ్చు. మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్ ఉన్న వారికి చాలా డిస్టర్బెన్సెస్ అంటే 20s-25లో పీసీఓడి ఉన్న వారికి కూడా 30-35+లో గర్భసంచిలో గడ్డలు ఫామ్ అయ్యే అవకాశం ఉండొచ్చు. వెయిట్ ఎక్కువ ఉన్నవారు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ డిస్టర్బెన్సెస్ ఉన్న వారికి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వారికి కూడా 30-35+లో గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉండొచ్చు. సో ఫైబ్రాయిడ్స్ డెవలప్ అవ్వడం వల్ల లైఫ్ స్టైల్లోనే చాలా చేంజెస్ అవుతూ ఉంటాయి. వాళ్ళకు ఎర్లీగా మెనోపాజ్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదు సిమ్టమ్స్ చాలా ఎక్కువ ఉండి కాంప్లికేషన్స్ వెళ్ళినట్లయితే గర్భసంచి తీసేయడం కూడా జరుగుతూ ఉంటుంది. సో గర్భసంచి తీసేసిన తర్వాత మోకాలు నొప్పులు, కాల్షియం డెఫిషియన్సీ వలన వెయిట్, కీళ్ళ నొప్పులు కూడా వచ్చే అవకాశం ఉంటుందండి.
అండ్ మొనోపాజ్ ఏజ్ క్రాస్ చేసిన తర్వాత ఫీమేల్లో ఇంకొన్ని కాంప్లికేషన్స్ బయటపడుతూ ఉన్నాయి. ప్రస్తుతం వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలనే పనిలో ఉన్నారు. అండ్ దీనికి అసలు రీజన్ ఏంటి, అండ్ దాని తర్వాత ఆ కాంప్లికేషన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి? ఓకే అండి, ఒకప్పుడు మనం చూసుకున్నట్లయితే అండి ఒక 3 to 4 decades బ్యాక్ మామూలుగా మెనోపాజ్ అనేది ఎలా వచ్చింది, మనకి ఎలా అయిపోయింది అనేది కూడా తెలియదు. మన పేరెంట్స్ టైంలో అసలు మెనోపాజ్ ఎలా వచ్చింది, వాళ్ళ బాడీలో ఎటువంటి చేంజెస్ అనేది ఉండేది కాదు. వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ ఫుడ్ అనేది చాలా ప్రాపర్గా ఉండేది, స్ట్రెస్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండేది. ఇవాళ రేపు చూసుకున్నాం బ్యాక్ 20 years నుంచి ఈ మెనోపాజ్ అనేది ఒక కాంప్లికేటెడ్ ఇష్యూగా చూస్తున్నాం. 30-35+ తర్వాత పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడం అనేది మనం చూస్తుంటాం. సో పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత మనకు మామూలుగా అయితే పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోయినా వరి అవ్వాల్సిన అవసరం లేదండి. కానీ 38-39కి ఒక ఫీమేల్ రీచ్ అయినప్పుడు ఫస్ట్ మనం తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ బ్లడ్ టెస్ట్ ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా చేసుకున్నట్లయితే దాంట్లో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ లేకపోతే వరి అవ్వాల్సిన అవసరం లేదు. యూట్రైన్ స్కాన్ చేసుకొని దాంట్లో ఏ ప్రాబ్లం లేకపోతే పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోయినా వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో మామూలుగా మెనోపాజ్ ఏజ్కి పీరియడ్స్ అనేది కొంతమందిలో రెగ్యులర్గా వచ్చి ఆగిపోతాయి, కొందరికి 2 monthsకి ఒకసారి 3 monthsకి ఒకసారి అలా వచ్చి ఆగిపోతూ ఉంటాయి, కొందరికి 6 months అంటే వెంటనే అనేది మనకు మెనోపాజ్ సిమ్టమ్స్ కనిపించవు. ఫస్ట్ పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్తో స్టార్ట్ అయ్యి గ్రాడ్యువల్గా వెయిట్ పుట్ ఆన్ అవ్వడం స్టార్ట్ అవుతుంటాయి. కొందరికి హాట్ ఫ్లషెస్, బాడీ అంతా హీట్ అనిపించడం, ఫీవరిష్ ఫీలింగ్ అనిపించడం, దీంతోపాటు మూడ్ స్వింగ్స్, కోపం, ఫ్రస్ట్రేషన్, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అనేది మనం ఎక్కువగా చూస్తుంటాం. సో ఇలా డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ మెనోపాజ్ ఉన్నప్పుడు ఫీమేల్స్కి ఫ్యామిలీ ఇంపార్టెన్స్ అనేది చాలా అవసరం. ఒక ఫిజికల్ సపోర్ట్, మెంటల్ సపోర్ట్ తీసుకోగలిగితే వాళ్ళ ఆ మెనోపాజ్ స్టేజ్ని ఖచ్చితంగా ఎదుర్కోవచ్చు. సో 50sకి వచ్చినప్పుడు పీరియడ్స్ అనేది నార్మల్గా లేకపోతే మనం ఇది ఖచ్చితంగా మెనోపాజ్ అని చెప్పుకోవచ్చు. చాలామంది మెనోపాజ్ టైంలో పీరియడ్స్ అనేది రావట్లేదు అని చాలామంది ట్యాబ్లెట్స్ ఇనిషియేట్ అవ్వడానికి కావచ్చు, స్టాప్ చేసుకోవడానికి మెడిసిన్స్ అనేది వాడుతూ ఉంటారు. ఇలా ఎక్కువగా హార్మోన్ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల ఫర్దర్గా బాడీ మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది. దీనివల్ల లివర్ కావచ్చు, డైజెషన్ డిస్టర్బెన్సెస్ కావచ్చు, హార్మోన్స్ రెగ్యులర్గా లేకపోవడం వల్ల కాల్షియం తగ్గి తొందరగా కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుందండి. సో మెడిసిన్స్ ప్రిఫర్ చేయకపోవడమే మంచిది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ దీస్ థింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి లైఫ్ లైన్. రేపటి లైఫ్ లైన్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.